ఇప్పుడు అది జరగాలి అంటే అది రెండు జరగాలి. ఒక పక్కన ఈ పెన్షన్లు అవన్నీ ఇస్తూ 4,000 రూపాయల పెన్షన్ పెంచడం ఒక ఎత్తు, తర్వాత అది 6,000 రూపాయల పెన్షన్ ఇవన్నీ ఒక ఎత్తు. రెండోది కొత్త వాళ్ళకి ఇవ్వడం 50 ఏళ్ల పెన్షన్. ఇప్పుడు ఇదో 2-3 నెలలు నడుస్తుంది బండి చర్చ. 4,000 పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు బాబు గారు కూడా ఇచ్చేసారు కదా, ఇదంతా కూడా అట్లా జీతం 1వ తారీఖు ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు అది బాబు గారు వచ్చాక సిస్టమ్ బాగుపడిందిరా ఇవన్నీ ఇది కంటిన్యూ చేయడం అన్నటువంటిది చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటి ప్రధాన అంశం. మేబీ చేసేయగలుగుతారేమో. ప్రక్షాళన లేదంటే రాష్ట్రాన్ని ఇంకా గాడిలో పెట్టాలి ఈ మాటలు లేదంటే ఈ విధానాలు అమలు చేయాల్సిన సంక్షేమాన్ని ఎక్కువ గ్యాప్ తీసుకోవడానికి ఉపయోగపడతాయా? అది జనం అంటే ఆ ఉద్దేశం అన్న ఉందా? జనం చూస్తారు. అది అట్లాంటి స్టేట్మెంట్లకే ఉందనుకోండి, తెలుస్తుంది కదా జనాలకి. ప్రస్తుతం అట్లా చెయ్యరు అనుకుంటా నేను. గతంలో అట్లా జరిగినాయి. ముందు వచ్చిన దగ్గర నుంచి కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మార్గం చేసింది అది ఇది అనేటటువంటి పాయింట్ మీదనే 2-3 ఏళ్ళు చర్చ జరిగింది. సంక్షేమ పథకాలకు సంబంధించి చివరిలో ఫస్ట్ లో అయితే పెన్షన్ పెంచేశారు. మిగతా అన్ని ఏదైతే రుణమాఫీ కావచ్చు, డ్వాక్రా డబ్బులు కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లాంటివన్నీ కూడా 3వ ఏడు తర్వాత నుంచి ప్రారంభమైంది. అంత గ్యాప్ తీసుకుంటారా ఈసారి? ఎందుకంటే ఇతను ఒక ఫార్ములా క్రియేట్ చేశాడు. ప్రారంభమైన ఏడాదే సంక్షేమం అప్పుడే స్టార్ట్ చేయడం, అది ఇప్పుడు బాబు గారి ముందున్న కర్తవ్యం. ఎందుకంటే ఎంతకంటే ఎక్కువ ఆశ పెట్టుకున్నారు కాబట్టి అది చేసి ఆయన మాట్లాడితే ఖచ్చితంగా మాటకి వాల్యూ ఉంటుంది. ఆంధ్ర రాజకీయాల్లో ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం